ఇప్పుడు ఈ ఓట్లు వచ్చినాయి, ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి తెలుసు కదా. వచ్చినాయి, అవును. మరి ఏమంటారు ఊర్లే చంద్రలాపూర్లో ఏమనుకుంటారు? ఇప్పుడు ఏం మాట్లాడుతారో బీజేపీ వస్తుంది. ఎందుకు పుసుకున అడగంగానే బీజేపీ అనబడుతుంది ఎందుకు? అంటే బీజేపీ ఇప్పుడు టాక్ ఉంది, మంచిగా వర్క్ అవుతుంది. ఇప్పుడు నేషనల్ లెవెల్గా అయినా ఇంటర్నేషనల్ లెవెల్లో అయినా కానీ సబ్కా సాత్ సబ్కా వికాస్ మోదీ గారి నేతృత్వం చాలా బాగా నడుస్తుంది, మంచిగా. ఫేస్బుక్ లో చూసి డైలాగ్ నేర్చుకుంటారు అని గెలుతాడా? డైలాగ్లు ఏముంది, అందరికి కనిపిస్తుంది, ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది, ఇండియాలో కనిపిస్తుంది, ఇండియా బయటలో కనిపిస్తుంది, ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది, ఇండియాలో, మొత్తం అమెరికా ఇంటర్నేషనల్ లెవెల్లో కనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని బట్టి ఎట్లుంటుంది అంటే ఇప్పుడు అక్కడ వరకు ఇంత పెద్ద పవర్ ఉన్నాక ఇక్కడ నేతృత్వం మనం ఇక్కడ రాలేమా? సో ఏంటంటే ఇండియాలో ఇక్కడైనా కానీ ఎక్కడైనా కానీ బీజేపీ చాలా బాగా వస్తుంది, మళ్ళీ మంచి సీట్లతో వస్తుంది. కాంగ్రెస్ గెలుస్తుందట రాహుల్ గాంధీ. ఇక దాని గురించి మనకు అంత ఐడియా లేదు. ఇప్పుడు మనం చెప్పదలుచుకునేది ఏంటంటే బీజేపీ గురించి మనకు ఐడియా ఉంది. మోడీ గారు ఏంది అనేది ఇప్పుడు ఏం నడుస్తుంది అంటే అబ్కీ బార్ మోదీ సర్కార్, ఇది ఒకటి. దాని తర్వాత ఏంటంటే అందరికీ ఏముందంటే ఇప్పుడు మినిమం 400 పైన 420 సీట్ వరకు ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి బీజేపీ నేతృత్వం రాబోయే ఎన్నికల్లో అందరికి కనిపిస్తుంది, ఖచ్చితంగా గెలుస్తారు. తెలంగాణలో మేము 10 నుంచి 12 యావరేజ్ ఖచ్చితంగా బీజేపీ వస్తుంది. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం గెలవరంట? ఇక్కడ నువ్వు 10-12 మీరే గెలితే బీఆర్ఎస్ వాళ్ళు 10 అంటారు, 10 అంటారు. ఎందుకంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ ఉంది కదా, దాని కారణంగా సబ్కా సాత్ సబ్కా వికాస్. కాంగ్రెస్ సర్కార్ ఉంది కదా, కాంగ్రెస్ ఉండొచ్చు, కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే కాంగ్రెస్ మొన్న వచ్చింది. మరి అట్లా అంటే మరి ఇప్పుడు మొన్న 4 రాజస్థాన్ పోయింది, ఎంపీ పోయింది, మళ్ళీ దాని తర్వాత ఇంకొకటి ఛత్తీస్గఢ్ పోయింది, 3 రాజ్యాలు పోయింది. ఇక్కడ వస్తుంది ఇప్పుడు ఉన్నది, ఇప్పుడు నెక్స్ట్ ఉంటుందని గ్యారంటీ ఏముందని. దేశ రాజకీయాలు బాగానే ఫాలో అవుతున్నావు కానీ ఈసారి ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ చేసారు, ఇక్కడ కవితను అరెస్ట్ చేసారు. ఎన్నికల ముందు ఈ స్టంట్లు చేసి అలవాటు అయిపోయింది బీజేపీకి అలవాటు ఏముంది. ఇప్పుడు అన్ని కనిపిస్తున్నాయి. ఈడీ అంటే అందరికి ఇప్పుడు ప్రూఫ్ లేకుండా ఎవరైతే తీసుకుపోరు. నిన్న రీసెంట్గా ఇవాళ న్యూస్లో చూసింది ఏంటంటే కొంచెం కనిపించింది, మళ్ళా వాళ్ళు అక్కడ మళ్ళీ పిటిషన్ బెయిల్ గురించి చేసారు. కానీ సుప్రీంకోర్టు నాకు తెలిసి అంత కన్ఫర్మ్ చెప్తాను, న్యూస్లో చూసిన. కాకపోతే ఆ బెయిల్ కూడా రద్దు చేసారు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగింది, అంత పెద్ద కనిపిస్తుంది, న్యూస్లో మొత్తం చూపిస్తున్నారు, టోటల్గా కనిపిస్తుంది. వాళ్ళు ఏమేమి స్కామ్ జరిగినాయి అన్ని బయట పెడుతున్నారు. గెలుస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడు. ఎందుకంటే ఈసారి మంచిగా పేరు బాగుంది, మంచి చాలా మంది అదే అంటున్నారు. ఖచ్చితంగా రఘునందన్ రావు గెలుస్తారు. బీఆర్ఎస్ నుంచి ఎందుకు గెలుస్తాడు అంటే ఇప్పుడు మళ్ళీ అదే సేమ్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే సబ్కా సాత్ సబ్కా వికాస్, అబ్కీ బార్ మోదీ సర్కార్. ఈ నారా ఇచ్చింది ఎవరు? మోదీ సర్కార్, మోదీ గవర్నమెంట్. ఇప్పుడు రీసెంట్గా కూడా హైదరాబాద్లో కూడా ఫుల్ హంగామా నడుస్తుంది. సరే, మోదీ సర్కార్ హవా నడుస్తుంది, ఆయన మోడీ మేనే నడుస్తుంది, అంత ఓకే. కానీ మెదక్ వచ్చే వరకలా ఈ బీఆర్ఎస్ నుంచి వెంకటరామరెడ్డి అనేటానికి ఇదివరకు ఇక్కడ కలెక్టర్ చేసిన ఆయన గురించి నాకు ఐడియా లేదు. జనరల్గా అతని గురించి ఎవరో తెలియదు నాకు. బీఆర్ఎస్ నుంచి ఇచ్చిరు, ఆయన గెలుస్తాడు అంటే లేదు, ఐడియా లేదు నాకు దాని గురించి. బీఆర్ఎస్ గురించి అని కాదు కానీ నాకు ఆయన తెలియదు ఎవరు. వెంకటరామరెడ్డి తెలియదు మొత్తం? నాకు తెలియదు నాకు తెలియదు. అంతేనా? లేదు, ఎందుకంటే రఘునందన్ రావు ఒక మంచి వక్త, ఆయన మంచి నాలెడ్జబుల్ పర్సన్. కాబట్టి ఏంటంటే రీసెంట్గా కొన్ని మధ్యలో మళ్ళీ ఆయన లాస్ట్ సారి ఎమ్మెల్యేగా ఉన్నాడు. దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు మంచి టాక్ ఉన్నది. ఈసారి వన్ సైడ్ అయిపోయినట్టు. వన్ సైడ్ అంటే ఇప్పుడు జనాల్లో అట్లా అనుకుంటారు. ఏంది అంటే మనం అతన్ని ఖచ్చితంగా గెలిపియాలి, మళ్ళీ ఒకసారి మంచిగా మనము బీజేపీ ఇక్కడ కూడా మొత్తం. ఒకటి ఏంటంటే కాంగ్రెస్ గురించి ఇప్పుడు మొత్తం అందరికీ తెలిసిపోయింది. 70 ఏళ్ళ నుంచి వాళ్ళ పరిపాలన ఏంటిది, ఏం జరిగింది అన్నది ఇప్పుడు మొత్తం బయట అందరికి పబ్లిక్. హోటల్లో ఉంటున్నావు కాబట్టి నీకు హోటల్లో డిస్కషన్లు బాగానే వస్తాయి రాజకీయాలు. హోటల్ అంటే అది వాళ్ళది ఒపీనియన్, అందరు జనరల్గా మాట్లాడుతూ ఉంటారు. ఇక మనము వింటూ ఉంటాము, మనం కూడా చూస్తూ ఉంటాము. న్యూస్ ఉన్నది, జనరల్గా సోషల్ మీడియా ఉన్నది, దాని తరఫున మనకు కొన్ని ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఫైనల్గా మళ్ళీ అబ్కీ బార్ మోడీ సర్కార్ అంతే. అబ్కీ బార్ మోదీ సర్కార్, అబ్కీ బార్ మోదీ సర్కార్ 400 పార్.